ఫుకెట్ లో ఉన్నానండి. ఫుకెట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ టు విజిట్ పటాంగ్ బీచ్. మేమైతే ఆ ఏరియాలోనే ఉన్నాం. ఈ రోజు మేము చూడండి పటాంగ్ బీచ్ లో ఉన్నాము. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. సో ఈ రోజు మేము పటాంగ్ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఎలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామో వీడియో ఫుల్ గా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న లైక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు చిన్న శాంపుల్ చూపిస్తున్నామండి మా కొత్త ఇల్లుది. ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఒకవేళ మీరు దీని ప్రీవియస్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. మేము అదే అపార్ట్మెంట్లో వేరే రూమ్ అయితే మారామండి. సో మేము పాత రూమ్లో ఉన్నటప్పుడు లంచ్ కూడా చేసేసాము. సో కొన్ని సామాన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఈ రూమ్లోకి మేము తెచ్చుకున్నామండి. ఇంకా కొన్ని మాసిపోయిన బట్టలు ఉంటే నేనైతే అవి వాష్ చేస్తున్నాను. సో చక్కగా మేము లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళడానికైతే ఆల్ రెడీ అండి. మా సంగతేమో కానండి, రిచి క్రిస్సీ వాళ్ళకి మాత్రం పండగేనండి. ఆ సోఫాని అలాగా డైవ్ వేయడానికి వాడుకున్నారు. ఆ కౌచ్ని గోడకి బాల్ వేసుకొని ఇలాగైతే ఆడుకుంటున్నారు. క్రికెట్ అంటే ఇద్దరికి పిచ్చండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ డాడీ దగ్గర నుంచి వచ్చింది. సో నా స్విమ్ వేర్ అండి బాగా నలిగిపోయింది. సో అందుకని ఒకసారి అయర్న్ చేస్తున్నాను. అంటే అయర్న్ బాక్స్ కూడా ఇచ్చారు. మరి ఎంతవరకు అవుతుందో తెలియదు. అలాగే హీట్ ఎక్కువ పెడితే కాలిపోద్దేమో డౌట్. వాళ్ళు చూడండి ఆడుకుంటున్నారు. సో మార్నింగ్ నుంచి ఈ రోజు మేము రిలాక్స్ డే అని చెప్పాం కదండి దీని ప్రీవియస్ వీడియోలో. చక్కగా రిలాక్స్ అయ్యి మేమైతే ఆ రూమ్ లోనే చక్కగా కుక్ చేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసాం. తర్వాత మేమైతే మళ్ళీ మా రూమ్ షిఫ్ట్ అయ్యామండి. ఇది మేము షిఫ్ట్ అయిన తర్వాత రూమ్ ఇది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చక్కగా అన్ని మా సామాన్లు సర్దేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. సో మేమున్న ప్లేస్ వచ్చి పటాంగ్ అండి. సో పటాంగ్ బీచ్ చాలా ఫేమస్. ఫుకెట్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టాప్ ప్లేస్ టు స్టే ఏంటి అని మీరు గూగుల్ చేస్తే పటాంగ్ అని ఉంటుంది. సో మేము ఆ ప్లేస్ లోనే ఉన్నాం. చాలా లైవ్లీ అండ్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి ఇది. సో మేము మార్నింగ్ నుంచి రిలాక్స్ డే అన్నామో లేదో గానీ ఫుల్ వర్షం ఋతుపవనాలు ముందే పలకరించేయండి మమ్మల్ని. సో ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది. సో ఒకసారి అలా బీచ్ వైపు వెళ్దాము. నిన్నైతే మేము లోకల్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఆ వీడియో చూడకపోతే చూడండి. నైట్ చక్కగా వెళ్ళి అన్ని గ్రాసరీస్ కొనుక్కొని వచ్చాం. సో ఇప్పుడైతే మేము పటాంగ్ బీచ్ కి అయితే వెళ్తున్నాము. వర్షంలోనే బీచ్ కి వెళ్తున్నామండి. సో చూద్దాం ఎలా ఉంటుందో. చాలా మంది రివ్యూస్ అయితే ఇచ్చారు. మంచి సీ, బ్లూ కలర్ సీ విత్ వైట్ శాండ్స్ అని. సో ఇప్పుడు మేము ఆ బీచ్ కి వెళ్ళబోతున్నాం అండ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్స్ సీ. సో మీరు చూస్తున్నారు కదండి చాలా మంచి మంచి స్టేలో అయితే మేము ఉన్నాము. ఈ రూమ్ ఫుల్ టూర్ వీడియో అయితే మీకు తొందరలోనే రాబోతుంది. సో స్టే ట్యూన్. మీరు కానీ బ్యాంకాక్ ప్లాన్ చేసుకుంటే మీరు మా బ్యాంకాక్ సిరీస్ కానీ ఫాలో అయితే చక్కగా మీరు కూడా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకా లెట్స్ గో. లాబీకి అయితే వచ్చామండి. ఇది పటాంగ్ టవర్ ఆఫీస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ఇండియా నుంచి 2 అంబ్రెల్లాస్ అయితే క్యారీ చేసాము, తీసుకొని వచ్చాము. అయితే ఒకటి ఎక్స్క్లూజివ్గా వంశీకి ఉండాలి, వీడియోస్ అవి తీస్తాడు కదా, ప్లస్ తడిచిపోకూడదు వర్షంలో అని అడుగుదామని చెప్పి వెళ్ళి అడిగాము. ఒకటే ఉన్నదంట. ఆ ఒకటి కూడా అడగగానే ఇచ్చేశారు. యూ కెన్ టేక్ దిస్ అని. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. స్టాఫ్ మాత్రం ఇలా మెసేజ్ చేయడం తరువాయే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఏం కావాలన్నా ఇస్తున్నారు. సో చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ అయితే. సో మేము 2 అంబ్రెల్లాస్ తెచ్చుకున్నాము. సో ప్యాకింగ్ వీడియోలో ఉంటుంది. పక్కాగా ఈ కంట్రీస్ విజిట్ చేస్తే అంబ్రెల్లాస్ అనేవి కంపల్సరీగా తెచ్చుకోవాలి. సో ఎందుకంటే నిన్న నైట్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. సో అది మా హోటల్ అండి. అక్కడ నుంచి 2 అడుగులు ఎదురుగుండా చూడండి పటాంగ్ బీచ్ చాలా దగ్గర. సో మేము మంచి సెంటర్లో అయితే ఉన్నామండి. సో రండి చూద్దాం బీచ్. ఫిష్ చూడండి మేము గొడుగులు వేసుకొని మరీ బీచ్కి అయితే బయలుదేరామండి.
మీలో ఎంతమందికి బీచ్ని వర్షంలో ఎంజాయ్ చేయడం ఇష్టం లేదు, బగబగా ఎండ మండిపోతూ ఉంటే అందులో చక్కగా బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టమో కింద కమెంట్స్లో తెలియచేయండి. మేమైతే చక్కగా ఈవినింగ్ వరకు రిలాక్స్ అయిపోయామండి మా అపార్ట్మెంట్లో. సో చక్కగా పెద్ద టార్గెట్ ఏం లేదు, ఎదురుగానే బీచ్ ఉన్నది. సో చక్కగా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇలా అయితే బయలుదేరాం. మీరు ముందు వీడియోస్లో చూస్తే మేము ఎలా ఎంజాయ్ చేస్తామో మీకే తెలుస్తుంది. వర్షం పడుతుందండి, కానీ ఎవ్వరూ ఎక్కడ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో మేమేమో తెచ్చిన బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి తడిచిపోతాయని చెప్పి ఇలా చుట్టూరు సెటప్ చేసాము. క్రికెట్ బ్యాట్ లగేజ్లో పట్టలేదు కాబట్టి క్షమించారు కానండి, లేదు అంటే ఆ బ్యాట్ తెచ్చుంటే నా పరిస్థితి వేరేలా ఉన్నాం. ఫుకెట్ వచ్చి బాలు బ్యాట్ ఆడుకోవాల్సి వచ్చేది. సో వీళ్ళకి అంత క్రికెట్ అంటే ఇష్టం అండి. నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తానంటే క్రికెట్ వల్ల ఏదో వచ్చేస్తుందని కాదు, కానీ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు. ఫిజికల్గా ఇప్పుడు పిల్లల్లో చూడండి మొద్దుగా బండగా, సో ఏదన్నా చేయమంటే లెగరు ఇన్యాక్టివ్గా. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ అల్లరిని తట్టుకోవాలండి చాలా. సో అంత యాక్టివ్గా ఎందుకు ఉండగలుగుతారంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం. అందుకనే ఏదో ఒక ఆటలో మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగితే చెత్త పనులు చేసే కంటే, సెల్ దగ్గర కూర్చునే కంటే, ఇంకేదో టైంపాస్ చేసే కంటే, టీవీ దగ్గర కూర్చునే కంటే ఇలా ఆటల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అటు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అని ఇలా క్యాచెస్ ఆడించడం, క్రికెట్ ఆడించడం, వాళ్ళకి నేర్పించడం, డబ్బులు పెట్టి మరి గ్రౌండ్ బుక్ చేసి ఆడించడం అనేది నేను చేస్తాను. సో అది అడ్వాంటేజ్గానే అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికి. వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. సో మేము చెప్పాం కదండి మంచి సెంటర్లో ఉన్నాము అని. పటాంగ్ బీచ్, పటాంగ్ ఏరియాలో ఉన్నాం మేము. మా బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్టయితే అపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది చూడండి, అదే మేము స్టే చేసింది పటాంగ్ టవర్. సో అక్కడ నుంచి జస్ట్ ఒక 1 minute వాక్ అండి అంతే. సో చాలా దగ్గరలో ఉన్నాం అండ్ చాలా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ పటాంగ్ బీచ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూడండి అంత దగ్గరలో ఉన్నాం మేము. ఏమైంది? ఇన్ని రోజులున్న ఒళ్ళుకి మొత్తం అంతా వదిలిపోయింది. అంటే క్రౌడీగా ఉంది, బీచ్ బాగుంది, చాలా చాలా. పిల్లలైతే ఇంక రోజు ఇక్కడికి అంటారు, పక్కనే ఉన్నాం కదా. ఓ బాల్ ఇంకోటి వర్షం వల్ల ఇవేమంటారు చైర్స్ అవి ఉంటాయి కదా, అంబ్రెలాస్, అవన్నీ క్లోజ్ చేస్తారు. Saturday. ఇంకోటి ఉంది అక్కడ, ఇదిగో. ఓపెన్ దట్, ఐల్ గెట్ సమ్ పర్ల్స్. వాటర్ లో పెడితే పెద్దగా ఉంటుంది. ఇంకోటి 6 చాలా బ్యాగ్ వేసేద్దాం. లాస్ట్ లో వాష్ చేసుకుందాం లేరా అంటే వాటర్ దొరికినంత ఫీలింగ్. చూడండి వీళ్ళకి పిల్లలకి ఇవి దొరికాయి. దీంట్లో ముత్యం ఉంటది అన్నారు. ఇదిగో చూడండి, చాలా ఉన్నాయి. సో మేము బీచ్ లో ఎగిరే వీడియో చేస్తున్నామండి. అంటే ఇలా జంప్ చేసి, అంటే చూడండి ఇలాగా జంప్ చేసి అరగంట అవుతుంది. ఇప్పుడు వచ్చి ఒక్క ఫోటో కూడా రాలేదు. అప్రాజిత ఏం చేస్తుందని నవ్వకుండా ఎగరడానికి బిగపడతారు కదా, ఆ బిగపట్టు
పోజులు పెడుతుంది, అందుకని ఇప్పుడు కొంచెం ఒక్క ఫోటో కూడా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి, ఫన్నీగా ఉంటాయి చూడండి. చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాం. ఇంకా నేనైతే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయండి, వెక్స్ అయిపోయాను. ఇంకొద్దు చాలా అన్నాను. అయితే అపరాజిత ఏమన్నదంటే వాటర్తో కనెక్షన్ వద్దు మనకి, కెరటం వచ్చినప్పుడు కౌంటింగ్ ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. కెరటం వచ్చినప్పుడు కౌంట్ చేసినప్పుడు తన ఎగురుతున్నప్పుడు నేను ల్యాండ్ అవుతున్నాను, నేను ల్యాండ్ అయినప్పుడు తన ఎగురుతుంది. కాబట్టి అలా కాదు, వాటర్తో వదిలేద్దాము, మామూలు కౌంట్ చెప్పుకుందాం అనుకున్నాము. ఫైనల్గా ఒక ఫోటో అయితే వచ్చిందండి, అది మీకు పెడతాను చూడండి. బాగుంది, చాలా బాగుంది, పెడతాను. నత్తలైతే ఏరియాలో చూడండి, ఇదిగోండి ఆల్చిప్పలు. సాధారణంగా పిల్లలకి నీళ్ళంటే ఇష్టం కదండి, మా వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువే. అయితే స్విమ్మింగ్ పూల్ లేకపోతే బీచ్, ఒక్కొక్కసారి ఏ ప్లేసెస్కి వెళ్ళొద్దు, ఎక్కడికి తిరగొద్దు, ఇక్కడే ఉండిపోదాం అని అంటారండి. సో ఒకసారి చూడండి, ఛాన్స్ దొరికింది కదా వీళ్ళకి. ఇంకా బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. క్రౌడ్ ఏమీ అంత ఎక్కువగా లేదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు బీచ్ క్లీన్ చేస్తున్నారు, ఏమి చెత్త ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసేస్తున్నారు ఎక్కడికక్కడ. అండ్ ఎవరి హడావిడిలో ఎవరి గోళ్ళు ఉన్నారండి. షార్ట్స్, రీల్స్, వీడియోలు, ఫొటోస్, చాలా చాలా హ్యాపీనింగ్గా ఉంది ప్లేస్. అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది, కూల్గా. ఎవరి మట్టుకు వాళ్ళు వస్తున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు. బీచ్ వాలీబాల్ ఇందాక వరకు వర్షం పడింది కదా, ఇప్పుడే అన్ని ఒక్కొక్కటి సెట్ చేస్తున్నారండి. చైర్స్ వేసారు ఇప్పుడే, చైర్స్, టేబుల్. టైం వచ్చేసి 5:30 అయిపోయినట్టుంది. 1.5 hours స్పెండ్ చేసాం. 1.5 hours ఫోటోలకి ఎక్కువ టైం అయిపోయిందండి. కానీ ఇప్పుడైతే మేము తడిచి ఆడాము. సో పీస్ఫుల్గా ఉంది బీచ్ అయితే. చూసారా ఈ రోపు తాడు? అపరాజిత అడిగింది కొబ్బరి బొండాలా అని అడిగింది. అదే తాటి ముంజులా అని అడిగింది. ఇది ఏంటంటే ఇలా ఉందండి, అలాగా యూ షేప్లో. ఎవరైనా ఇన్ కేస్ చాలా మంది మాట వినరు కదా, ఈత వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళని కెరటం లోపల లాక్కి వెళ్ళిపోతే, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడోకక్కడ తాడుకైతే టచ్ అవుతారు. ఎప్పుడైతే మనకి చేతికి ఏదైనా సపోర్ట్ దొరుకుతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే పైకి వచ్చేస్తాం. కాబట్టి ఆ సేఫ్టీ కోసం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బార్డర్లో మనం స్విమ్ చేస్తున్నట్లు ఇది బాగుంది. మన బీచెస్లో కూడా ఇలాంటివి పెడితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడే పారాగ్లైడింగ్ అంటారో లేకపోతే అది ఏమంటారో తెలీదు. అది ఏదైతే పారాచూట్ ఉంటుందో మొత్తం కన్నాలేనండి, మొత్తం చిరిగిపోయింది. కన్నా కొంచెం ఎయిర్ గ్యాప్ ఉండాలేమో కన్నా, మరి ఎయిర్ గ్యాప్ అందుకు పెట్టారేమో మనకైతే తెలీదు. సో ఇది రిస్క్ లేదండి. ఏంటి అంటే ఆ స్పీడ్ బోట్ కట్టేస్తున్నారు, అలా ఓ రౌండ్ వేస్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి బయటకు వదిలేస్తున్నారు. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు, కానీ బాగా ఎక్స్పెన్సివ్గా ఉందండి. ఏది మినిమం చూసుకున్నా ఒక్కొక్కరికి 500 థాయ్ బాట్ ఉంది, అంటే 1000 థాయ్ బాట్ ఉంది, 1000 రూపాయలు అంటే 2000. ఏది ఏ యాక్టివిటీ చూసినా మినిమం 2000. సో నా బ్యాక్గ్రౌండ్ లో బీచ్ వాలీబాల్ కోర్ట్ ఉన్నదండి. సో ఇదేంటంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ అలా వస్తారు కదా, ఎక్కువ మంది అంటే ఒక 15-12 మెంబర్స్ అలాగా. సో వాళ్ళైతే చక్కగా ఇది బుక్ చేసుకోవచ్చు, బుక్ చేసుకొని ఆర్లీ బేసిస్ ఆడుకోవచ్చు చక్కగా. వాళ్ళ కోసం మ్యూజిక్ కూడా పెట్టారండి, బాగుంది. చార్జే ఏదైనా, ఏది ఫ్రీగా ఉండదు. ఏవైతే వెనకాల చైర్స్ చూస్తున్నారో అవి కూడా చార్జబుల్. సో ప్రతి దాని నుంచి మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటారు కదా, ప్రతిదీ. అది పటాయా బీచ్ లో ఆ ఫ్రంట్ చైర్స్ కూర్చోవాలంటే 1000.
నాకు బీచ్లో తడవడం ఇష్టం ఉండదండి, ఎందుకంటే తడిచినంతసేపు బాగానే ఉంటుంది, దాని తర్వాత దురదలు వచ్చేసి ఒళ్ళంతా చండాలంగా తయారవుతుంది. అందుకనే వాళ్ళ కోసం కొంచెంసేపు ములిగేసి ఇలా మేము దూరంగా వచ్చి కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. దాని రిజల్ట్ చూపిస్తాను చూడండి. ఫుకెట్లో సో 1.7 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్న ఏకైక బీచ్ పటాంగ్ బీచ్ అండి. లాంగెస్ట్ బీచ్ అండి, లాంగెస్ట్ బీచ్. అండ్ ఈ 1.7 కిలోమీటర్స్ పొడుగున కూడా మీకు అడుగున పార్టీయింగ్, క్లబ్బింగ్, ఓకే, అండ్ రెస్టారెంట్స్, యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఎంత ప్రశాంతంగా నడుచుకొని వెళ్ళి అలా అన్ని చూసుకొని రావచ్చు. మంచి టైం పాస్ అవుతుందండి ఈ టైంలో కానీ వచ్చినట్టయితే మాత్రం. చాలా బాగుంది. ఇంకో మాట ఏంటంటే, సాధారణంగా బీచ్ దగ్గర ఉంటే సల్టరీగా ఉంటుంది కదా, చిరాకు పెట్టేస్తుంది, ఒక్క పెట్టేస్తుంది. అందుకే నేను అసలు బీచ్ లో దిగను, నాకు ఇష్టం ఉండదు. కానీ ఎంత మేబీ వెదర్ వల్ల కూడా అయి ఉండొచ్చు, ప్లస్ మేబీ ఇక్కడ ఈ బీచ్ క్వాలిటీ కూడా అయి ఉండొచ్చు. అంటే నేను కరెక్ట్ పదం వాడట్లేదు. సో ఆ చిరాకు, ఆ సల్టరీగా ఉండేది లేదు. ఈవెన్ మా ఫ్లాట్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా బీచ్ దగ్గర ఉన్నప్పుడు చాలా వేడి, అలాగే మాయిశ్చర్ పట్టేస్తుంది కదా, బంకగా అయిపోతాం. అలా చాలా తక్కువ ఉందండి, ప్రశాంతంగా ఉంది. ఇంకో మాట ఏంటి అంటే, ఈ దారి పొడిగిన షాపులు, ఫుడ్లు, బార్లు ఉంటాయి కదా, ఎంత సేఫ్ అనుకుంటామో అంతే ఏమంటారు ప్లజెంట్ అట్మాస్ఫియర్ కాదు అని కూడా మనం అనుకోవాలి. చిన్నపిల్లలతో వచ్చినప్పుడు ఈ థాయ్ మసాజ్లని, మసాజ్ పేరు చెప్పి దాని వెనకాల చేసే ప్రాస్టిట్యూషన్ కానీ అవి క్లియర్గా కళ్ళకు కనబడుతూనే ఉంటుంది. సో మనం పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒకవేళ ఫ్యామిలీతో మీరు వచ్చినప్పుడు సేఫ్ ప్లేసెస్కి వెళ్ళండి. అంటే మళ్ళీ సందుల్లోకి, లేకపోతే లోపలికి, లేకపోతే ఎవరో తిరగని ఏరియాస్కి, లేకపోతే ఏరియా చూస్తుంది కదా తక్కువకి వస్తుందని అలాంటి ప్లేసుల్లో ఉండొద్దు. సో కొంచెం బెటర్ ప్లేసెస్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇదైతే పటాంగ్ ఏరియా, సో బీచ్ ఆపోజిట్. ఇంకా సో ఒక రకంగా చెప్పాలంటే మాకు ఒక బెస్ట్ ప్లేస్ దొరికిందని చెప్పుకోవాలి. కొంచెం రేట్ ఎక్కువైనా సరే పర్లేదు, హాలిడేకి వచ్చాం అని అనిపిస్తుంది. చూడండి, ఇందాక మేము చెప్పాం కదా వాలీబాల్ ఆడుకున్నారు చక్కగా. ఇప్పుడు షార్ట్ చూసారు కదండి, అదేం లేదు, గొయ్యి తవ్వాము. చూడండి, ఇక్కడ గొయ్యి తవ్వి రివర్స్లో ఫోన్ పెట్టాము. ఫోన్ పెట్టేసి రికార్డ్ చేసేసి మేము తర్వాత మొఖాలు వచ్చి ఫ్రంట్కి పెట్టాము. బాగా వచ్చి అంటే కొన్ని అందరూ చేస్తున్నారు, మాకు వీడియోస్ చేసుకుంటూ రీల్స్ చేసే వాళ్ళకంటే ఓన్లీ రీల్సే కాబట్టి వాళ్ళు క్రియేటివ్ చేయొచ్చు. మేము కంటెంట్ తీయడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈసారి అయితే బీచ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామని ఇలాంటి పనులన్నీ చేస్తున్నాము. బాగున్నాయి చూసుకోవడానికి మాత్రం, మెమరీ కదా, చూసుకోవడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇందాక మేము స్టార్టింగ్ వచ్చే టైంకి చినుకులు పడుతున్నాయి కదండి, బీచ్ అంతా ఖాళీగా ఉంది. వన్స్ చినుకులు తగ్గిపోయే లోపలికి మొత్తం ఎక్కడ లేని జనం అంతా దిగిపోయారండి. ఫుల్ బీచ్ అంతా రష్ అయిపోయింది. ఇటు ఒకవైపు పారాగ్లైడింగ్, బీచ్లోనేమో ఈ జెట్ స్కీయింగ్ అంటారు కదా, బనానా రైడ్స్, ఇవన్నీ ఊపందుకున్నాయి. మరొకటి ఏంటంటే, ఎక్కడెక్కడైతే లోపల హోటల్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బీచ్ దగ్గరికి వచ్చేసారండి. ఎందుకంటే ఈవినింగ్ కూడా అయిపోయింది కదా, మొత్తం బీచ్ అంతా వచ్చినప్పుడు ఎంత ఖాళీగా ఉందో ఇప్పుడు చూడండి ఎంత ఫిల్ అయిపోయిందో బీచ్ అంతా. సో ఒకటి ఆ క్లౌడీగా ఉందేమో, చక్కగా ఎంజాయ్ చేశారు. సో వన్స్ వాళ్ళ స్నానాలు అయిపోయి కొంచెం బీచ్లో ఆడుకున్నారు. మళ్ళీ రెండో డోసు ఇప్పుడు మళ్ళీ డైవ్ క్యాచెస్ అన్నారండి. మరి తప్పక ఆడుతున్నాను, కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి. మీకు ఆ వీడియోలో చెప్పానో లేదో తెలియదు కానీ నైట్ అంతా జండు బామ్తో రాసుకున్నాను నేను. ఎందుకంటే అపరాజిత ఫొటోస్ కోసం గెంతించింది కదండి.
నైట్కి అయితే నేను ఆయింట్మెంట్ జండు బామ్ కాలుకి రాసుకోవాల్సి సో వచ్చింది. ఫైనలీ 2.5 hours ఫుల్గా మేమైతే ఎంజాయ్ చేసామండి. సో ఇప్పుడు స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం రండి. సో ఈ స్ట్రీట్ అంతా షాపింగ్ అనండి. ఒక పక్కన ఫుడ్స్, ఒక పక్కన సావెనీర్ షాపింగ్, డ్రెస్సెస్, ఫ్రూట్స్, జ్యూసెస్, బార్, ఫుడ్ అన్నీ ఉన్నాయండి. అలా ఓపిక్గా ఈ స్ట్రీట్ అంతా నడుచుకుంటూ వెళ్తే మీకు అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. మెక్డొనాల్డ్స్ అదిగోండి, ఇక్కడేమో ఇది ఇదేంటిది? పిజ్జా కంపెనీ, స్టార్ బక్స్, సబ్వే, అన్ని లైన్లో అన్ని. అక్కడ ఇండియన్ ఫుడ్ ఉంది. అదిగో, Subway వెనకాల Indian. అన్ని లైన్లో ఉన్నాయండి. చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది, నాకు నచ్చింది పటాంగ్ బీచ్. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మేము ఈ వీడియో కొంచెం సేపులో ఎండ్ చేసేస్తాము. నెక్స్ట్ వీడియోలో మేము ఫ్రెష్ అయిపోయి పటాంగ్లో షాపింగ్ సరదాగా వెళ్తాము. కొన్ని వస్తువులు కొనుక్కొని కుక్ చేసుకొని నైట్ తింటాము. సో ఎలా స్పెండ్ చేయబోతామో ఆ వీడియో కోసం కూడా నెక్స్ట్ Stay tuned. బీచ్లో ఆడేసిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ అయితే ఉంటాయండి. ఓన్లీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఇసుక దులిపేసుకోవాలి అనుకుంటే పర్ హెడ్ వచ్చి 30 థాయ్ బాట్ అండి. లేదు కొంచెం మొత్తం స్నానం చేసి రిఫ్రెష్ అయిపోలేని అనుకుంటే 50 థాయ్ బాట్. సో మా 5గురికి కలిపి అలాగా 250 థాయ్ బాట్ అవుతుందండి. అంటే ఇంచుమించు 650 నుంచి 700 రూపాయలు అవుతుంది అనమాట. ఎందుకు ఎదురుగుండానే కదా మన రూమ్, సో అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని మేమైతే నడుచుకొని వెళ్తున్నాం. అదిగోండి, కానీ ఇలా ఇసుకతో వెళ్తే బాగోదు కదా అని రోడ్ మీదే రిచి క్రిసి వాళ్ళకి నీట్గా టవల్తో దులిపేశాము. సో మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారు కాబట్టి మీకు ఏది బాగా నచ్చిందో ఈ వీడియోలో కింద కమెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే అందరూ కమెంట్స్ చేయలేరు కాబట్టి ఒక్క లైక్ కూడా చేయండి. అలాగే దీని ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే బ్యాంకాక్ పటాయా సిరీస్ కూడా చూడండి. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ ఫర్ అమేజింగ్ వీడియోస్. ఇప్పుడు వచ్చాము అంటే ఇప్పుడు ఇసుకతో ఈ బట్టలని చెత్త అవ్వకుండా ఎలా చేయాలో లోపల అంతా నీట్గా ఉంది అని ఆలోచిస్తున్నాము. ఏదిరా మమ్మీ ఇదే ఇదా బీచ్